హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. చాలా రోజులు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ వచ్చేసింది మళ్ళీ మనకి వీడియోస్ పెట్టక. యాక్చువల్లీ వీడియోస్ తీసాను కానీ చిన్న చిన్న వేరే వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల యాజ్ యూజువల్గా చేయలేకపోయాను అనమాట. సో ఈరోజు ఏం చేశాను అంటే, ఇది ఈరోజు చేసింది కాదు, ఐ థింక్ ఇది సండే చేశాను అనమాట. సండే వెజ్ కీమా పరోటాస్ చేశానమాట. అండ్ బై ది వై ఏంటంటే, నేను కంప్లీట్గా వెజ్లోకి మారిపోయాను అనమాట. కంప్లీట్గా వెజ్ అనమాట, నాన్ వెజ్ మొత్తాన్ని అవాయిడ్ చేసేసాను సక్సెస్ఫుల్గా. సో ఆ ప్రోటీన్ కోసం అని చెప్పేసి వెజ్ కీమా పరోటాస్ చేశాను. ఫస్ట్ ఏంటంటే, సోయా చంక్స్ ఉంటాయి కదా, మీల్ మేకర్, అవి పౌడర్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఒక 10 minutes హాట్ వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టేసి, అవి నానిపోయిన తర్వాత వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసాను. చేత్తో పిండేసి మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇవన్నీ వేసి, అండ్ కొద్దిగా పుట్నాలు పప్పు కూడా వేసాను అనమాట, వేపుడు శనగపప్పు, అది కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసి తర్వాత యాజ్ యూజువల్ మనం ఆలూ పరోటా, కీమా పరోటాస్ ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో చపాతీస్ని, సేమ్ పిండి అదే కన్సిస్టెన్సీలో కలుపుకొని చపాతీ పిండిలాగా ఈ స్టఫింగ్ని ఆ చపాతీ పిండిలో స్టఫ్ చేసుకుని చపాతీలాగా చేసుకోవడమే. కాకపోతే తెలిసిందే కదా, ఇట్లా స్టఫ్ చేసిన చపాతీస్కి ఎప్పుడు కూడా లైట్గా ప్రెస్ చేసి పాముకోవాలన్నమాట, లేకపోతే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లైట్గా ప్రెస్ చేస్తూ డస్టింగ్ ఎక్కువ చేసుకుంటూ రోలింగ్ చేసుకుని, జస్ట్ మనం రెగ్యులర్గా చేసే చపాతీ కన్నా థిక్నెస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే మొత్తం స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం 2 sides కూడా గీ వేసుకుని కాల్చుకుంటే సూపర్బ్, ఎమీ టేస్టీ అనమాట. డైట్ చేసే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు, బికాజ్ సోయాలో ఉండే ప్రోటీన్స్ చాలా ఉంటాయి. అవి స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. సో కాబట్టి సోయా కీమా పరోటాస్ అయితే వేడిగా సర్వ్ చేసుకుంటే, చిల్డ్ రైతాతోటి సర్వ్ చేసుకుంటే కనుక సూపర్బ్, ఎమీ టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ కోసం అయితే ఇలా ఒక రెసిపీ రెడీ అనమాట, హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఎవరైనా సరే వీక్ డేస్లో కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళు కూడా ప్రోటీన్ సోర్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ఎప్పుడు కూరలు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజ్ కీమా పరోటా. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.